బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్, జగద్గిరిగుట్ట, దుందిగల్లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు భవ్యస్ అపార్ట్మెంట్ నుంచి సప్తపది ఫంక్షన్ హాల్ వరకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల్లో దెబ్బ కొట్టాలని బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని మండిపడ్డారు. ఒక పెళ్లి వేడుకలో కలిసి ఈటెల రాజేందర్ గెలుస్తున్నాడని బహిరంగంగా చెప్పిన మల్లారెడ్డిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ఒకటయ్యాయని, వారికి మల్కాజ్గిరి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో పాత కొత్త నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని కోరారు. ఎన్నికలయ్యాక కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. అంతకుముందు ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి, భూపతి రెడ్డి, పున్నారెడ్డి మాట్లాడుతూ విజయం కోసం అందరూ ప్రణాళికబద్ధంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. భారీ చేరికలు జగద్గిరిగుట్టలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో బీజేపీ బీఆర్ఎస్కు చెందిన 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. వారికి సునీత మహేందర్ రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ సునీతారెడ్డికి మద్దతు పలికారు. కార్యక్రమంలో నిజాంపేట మేయర్ నీలగోపాల్ రెడ్డి, అలాగే కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, జగద్గిరిగుట్ట, దుందిగల్ ప్రాంత సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.